నమస్తే, వెల్కమ్ టు లా లెగసీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నాగూర్ బాబు గారు, హైకోర్టు అడ్వకేట్. లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ పైన ఒక తప్పుడు కేసు నమోదయ్యింది. ఒక ఆన్లైన్ యాప్, బెట్టింగ్ యాప్ని తను ప్రమోట్ చేయటంతో తను పైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అసలు ఇప్పుడు లోకల్ బాయ్ నాని పైన జరిగిన ఈ కేసు విచారణ కానీ, తన పైన పెట్టే కేసెస్ కానీ తనకి ఎంతవరకు వర్తిస్తాయి? నిజంగా ఆ కేసెస్ అన్నీ నాని మీద పెట్టే ఛాన్సెస్ ఉంటాయా? అసలు ఏం జరుగుతోంది? దీనికి ఎలాంటి పరిష్కారం ఉండబోతోంది? డీటెయిల్గా చెప్తారు. నమస్తే సార్. నమస్తే మాధవి. సార్, లోకల్ బాయ్ నాని కేసు అసలు ఏంటి? కేసు హిస్టరీ ఏంటి సార్? రీసెంట్గా 20వ తారీఖున సజ్జనార్ గారు ఒక ట్వీట్ చేశారు. ఓకే. నాని, ఇలా బెట్టింగ్ నువ్వు ప్రమోట్ చేయడం తప్పు, దీనివల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి, ఇలా సంపాదించొద్దు అని వైజాగ్ కమిషనర్ సిపి గారిని ట్యాగ్ చేస్తూ, ఏపీ పోలీసుని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ ఆయన చేశారు, అతని వీడియోని పోస్ట్ చేస్తూ. దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అయినటువంటి బాచి గారు, కమిషనర్ గారు, లోకల్ బాయ్ నాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. అంటే ఫ్లాస్ ఉన్నాయి, ఓకే. దాన్ని ఎఫ్ఐఆర్ కింద నమోదు చేయటం కరెక్టా కాదంటారా? ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయటం కరెక్ట్, సెక్షన్స్ పక్కన పెడదాం. ఈ సిచ్యువేషన్లో ఎఫ్ఐఆర్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇమీడియట్గా వెంటనే నాని బయటికి వచ్చి, సజ్జనార్ గారు, నేను చదువుకోలేదు, నాది తప్పైపోయింది, ఇక నుంచి గంగమ్మ తల్లి సాక్షిగా నేను బెట్టింగ్ అనేది ప్రమోట్ చేయను, చాలామంది చదువుకున్న వ్యక్తులు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారని నాకు అర్థమైంది, వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పండి, దయచేసి వాళ్ళు కూడా బెట్టింగ్ ఆపాలని కోరుకుంటున్నాను అని మీడియా సమక్షంలో ముందుకొచ్చి మరీ చెప్పాడు. చెప్పినా చేసిన తప్పు ఎక్కడికి పోదు కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. కానీ ఏ సెక్షన్స్ ప్రకారం? ఆంధ్రప్రదేశ్ వాసి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3(4), ఐటీ యాక్ట్ 66D ప్రకారం మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఓకే. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పింది సెక్షన్ 3 ప్రకారం. ఫస్ట్ టైం తప్పు చేస్తే, అంటే నువ్వు ఫస్ట్ టైం నువ్వు నీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తే 10,000 రూపాయలు, 3,000 నుంచి 10,000 రూపాయలు ఫైన్ వేసి 41 నోటీస్ ఇచ్చి పంపించేయాలి పోలీస్ ఆఫీసరు. ఇక్కడ అలా జరిగిందా? జరగలేదు. 66D అంటే ఆన్లైన్ చీటింగ్. ఎవరైనా కంప్యూటర్ యూజ్ చేసి కానీ, లేకపోతే ఇంకేదైనా సోర్సెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేసి చీటింగ్ చేస్తున్నట్టు, చీటింగ్ లాంటి నేరాలకు పాల్పడితే 66D ప్రకారం, ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలి. సో ఈ బెట్టింగ్ ప్రమోషన్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ చీటింగ్గా కన్సిడర్ చేసి 66D అప్లికబుల్ అవుతుంది. ఈ 3 సెక్షన్స్ మాత్రమే ఫస్ట్ స్టేజ్లో అప్లికబుల్ అవుతాయి. అతను రిపీటెడ్ అఫెండర్ అయితే, అంటే తన మీద ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా అదే తప్పు తను కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఫర్దర్గా అతని ఇన్కమ్ ఏంటి, సోర్స్ ఏంటి, ఎంత జనరేట్ చేస్తున్నాడు, దాని క్వాంటిటీ ఎంత ఉంది, ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి అనే దాన్ని బట్టి రిమైనింగ్ సెక్షన్స్ అండ్ మనీ లాండరింగ్ సెక్షన్స్ కూడా అప్లికబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అయితే ఇక్కడ జరిగిన పర్టికులర్గా ఈ కేసులో జరిగిన మిస్టేక్స్ ఏంటంటే, మీడియా ముందుకు నాని వచ్చాడు, క్షమాపణ ఆల్రెడీ చెప్పాడు, చెప్పిన తర్వాత నేను చెయ్యను అన్నాడు. పోలీసులు తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు, అతనికి 41A ఇచ్చి 41 నోటీస్ ఇచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 3 and 4 ప్రకారం ఫస్ట్ వార్నింగ్గా అతనికి ఇచ్చి ఒక 10,000 రూపాయలు ఫైన్ వేసి పంపించాల్సిన నెసెసిటీ ఉంది. కానీ ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విధానం, ఇచ్చిన కంప్లైనెంట్ కూడా ఉన్నాడు, ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇవ్వాలిగా. ఆ కంప్లైనెంట్ ఎంత వింతగా ఉందంటే, కోర్టు దీన్ని చాలా ఈజీగా క్వాష్ కూడా చేయగలిగే అంత ఫ్లాస్ ఉన్నాయి ఈ ఎఫ్ఐఆర్లో. ఓకే. మీకు ఒక 2 ఎఫ్ఐఆర్లు మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఈ పులికుమార్ రెడ్డి అనే వ్యక్తి అంటే కంప్లైంట్ ఇచ్చాడు ఎవరి మీద? 19వ తారీఖు 2వ నెల 2025న నేను 4 సంవత్సరాల నుంచి బెట్టింగ్ ఆడుతూ ఉన్నాను, క్రికెట్ బెట్టింగ్, క్యాసినో ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉన్నాను. దీనివల్ల నేను ఒక బుకీ నన్ను మోసం చేశాడు, సిద్ధు అనే బుకీ. అతను మోసం చేయటం వల్ల నేను
ఆల్మోస్ట్ 3,09,00,000 నష్టపోయాను అనని 19వ తారీఖు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఓకే. సజ్జనార్ గారు ట్వీట్ ఎప్పుడు చేశారు? 20వ తారీఖు సజ్జనార్ గారు ట్వీట్ చేశారు. 21వ తారీఖున హఠావుడిగా ఆగమేఘాల మీద సిపి కమిషనర్ గారు అప్పుడే నిద్రలేసి పులికుమార్ రెడ్డిని పిలిపించి 19వ తారీఖు చేసిన ఎఫ్ఐఆర్ను పక్కన పెట్టి సేమ్ అదే కంప్లైంట్ని ఈ లోకల్ బై నాని అనే వ్యక్తి మీద మార్చి రాపించారు. మీరు కావాలంటే 2 ఎఫ్ఐఆర్లు చూపిస్తాం మీకు. 19వ తారీఖు పులికుమార్ రెడ్డి 3,09,00,000 నష్టపోయానని ఇచ్చాడు. మళ్ళీ అదే పులికుమార్ రెడ్డి 21వ తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి 3,09,00,000 నష్టపోయాను, లోకల్ బై నాని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాను అని ఇచ్చాడు. రెండిట్లో కంప్లైంట్ ఒకటే, నష్టపోయిన అమౌంట్ ఒకటే, కానీ వ్యక్తుల పేర్లు మారినాయి. ఇలా ఎందుకు చేశారు? ఓకే. ఇప్పుడు ఈ 3,09,00,000 రూపాయలు ఒకవేళ ఇప్పుడు ఈ లోకల్ బాయ్ నానికి సంబంధం ఉందంటారా? సంబంధం ఉంటే ఎలా ఉంటుంది? సంబంధం లేకపోతే దీని మీద యాక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు 3,09,00,000 రూపాయలు నేను 4 సంవత్సరాలుగా బెట్టింగ్ యాప్ ఆడుతూ నష్టపోయానని అతను చెప్తున్నాడు. ఆఫ్లైన్ బెట్టింగ్ ఆడాను అని చెప్పాడు, అంటే క్రికెట్ బెట్టింగ్. సిద్ధు అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు అని చెప్పాడు. క్యాసినో ఆడాను, అతను క్యాసినోలో కూడా పెట్టమని అని చెప్పాడు. ఇప్పుడు నిన్ను మోసం చేసిన వ్యక్తి ఎవరు? సిద్ధు మీద ఎఫ్ఐఆర్ చేయించావుగా. ఓకే. ఇప్పుడు ఈ క్యాసినోలో కొన్ని యాప్స్లోకి వెళ్ళినాయి. ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ ఇల్లీగల్ అయినప్పుడు ఆ యాప్ ఆపరేటర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరో ఒకళ్ళ అకౌంట్లోకి 3,09,00,000 వెళ్ళాలిగా. అవును. ఆ అకౌంట్ హోల్డర్స్ ఏరి, వాళ్ళు కదా ప్రధాన ముద్దాయిలు ఫస్ట్. ఓకే. ఈ కంప్లైంట్ ప్రకారం సెకండ్ 21వ తారీఖున ఇంకో కంప్లైంట్ ఇచ్చాడు. లేదు 3,09,00,000 రూపాయలు నేను నష్టపోయాను, రకరకాల బెట్టింగ్ యాప్స్, అంటే ఒక 10 బెట్టింగ్ యాప్స్ నేమ్స్ మెన్షన్ చేశాడు. నేను నేమ్స్ చెప్పను, ఎందుకంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ అయిద్దేమో కాబట్టి. కాకపోతే జనాలకి తెలియాలి కాబట్టి మనం చెప్పాల్సిన నెసిటీ కూడా ఉంది, ఏది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అని. పరిమ్యాచ్, డెఫ్ బెట్, 1xBet, బెట్వే, Fun88, రాజ్ బెట్, 10 క్రిక్, స్ట్రైక్, డాడీ అన్నా బుక్, మహాదేవ్ బెట్, ఇలా ఇన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా నేను 3,09,00,000 నష్టపోయానని పెట్టాడు. 2 రోజుల్లో కంప్లైంట్ మారిపోయిందని కంప్లైంట్. ఓకే. ఈ నాని అనే పర్సన్ ప్రమోషన్గా ఎప్పుడు వీడియో పెట్టాడు? 15 రోజుల క్రితం నాని వీడియో పెడితే ఆ వీడియోను ట్వీట్ చేస్తూ సజ్జనార్ గారు ట్వీట్ పోస్ట్ చేశాడు అనమాట. ఓకే. కానీ ఇక్కడ కంప్లైంట్ ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు ఇతను? 3 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి నేను ఆడుతున్నాను అన్నాడు. నువ్వు చెప్పిన ప్రకారం ఈ 10 బెట్టింగ్ యాప్స్ నువ్వు పెట్టి నష్టపోతే ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? బెట్టింగ్ యాప్ రన్ చేసేటువంటి వ్యక్తిని, బెట్టింగ్ ఆపరేటర్ని. ఒక వ్యక్తి దగ్గర 3,09,00,000 కొట్టేశారనంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల దగ్గర ఎన్ని కోట్లు కొట్టేస్తూ ఉన్నారు? తెలంగాణలో ఎన్ని కోట్లు కొట్టేస్తూ ఉన్నారు? ఓవరాల్గా తెలుగు స్టేట్స్లో ఎంత ఇన్కమ్ వాళ్ళు జనరేట్ చేస్తూ ఉన్నారు? ఈ 10 ఆపరేటర్లని ఫస్ట్ వాళ్ళే కదా క్రిమినల్స్. వాళ్ళ మీద కేసు నమోదు చేశారా? లేదు. ఏవన్నా ఎవరు ఇందులో? ఆ 10 బెట్టింగ్ ఆపరేటర్లు కదా. కనీసం వాళ్ళ అకౌంట్స్ని ఫ్రీజ్ చేశారా? వాళ్ళ అకౌంట్స్లో నుంచి అమౌంట్ రిఫండ్ తీసుకొని రాగలిగారా? ఆపరేటర్స్ ఎక్కడున్నారో మీరు ఐడెంటిఫై చేయగలిగారా? లోకల్ బై నాని వాళ్ళ దగ్గర ఒక 20,000 30,000 తీసుకొని ప్రమోట్ చేశారు కాబట్టి దీనంతటికి కారణం ఇదే అని అతని మీద ఎన్ని సెక్షన్స్ పెట్టారో తెలుసా? ఎలాంటి సెక్షన్స్ పెట్టారో తెలుసా? 112 BNS ఓకే సెక్షన్ పెట్టారు. ఈ సెక్షన్ ప్రకారం 5 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు ఉన్నాయి. అంటే లైఫ్లో అది నేరం ప్రూవ్ అయితే తను బయటకు వచ్చే అవకాశమే లేదు. ఆ సెక్షన్ ఎప్పుడు పెట్టాలి? కిడ్నాపింగ్, రాబరీ, మనీ లాండరింగ్, ఎకనామిక్స్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్లో హీనియస్ క్రైమ్స్ అలాంటివి చేసినప్పుడు మాత్రమే ఈ 312 అప్లికబుల్ అవుతుంది. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంగేజ్ అయ్యి కోట్ల రూపాయలు కొట్టేస్తుంటే బైకుల నుంచి పట్టుకొని వెళ్ళిపోయి విజయ్ మాల్యా హ్యాపీగా ఉన్నాడు. దోచుకొని వెళ్ళిపోయిన విజయ్ మాల్యా ఆయన ఏం చేయలేకపోతున్నారు. ఒక యాప్ ని ప్రమోట్ చేసినందుకు 312 పెట్టారు. ఓకే. అండ్ 318 పెట్టారు, 318 చీటింగ్ పెట్టారు, 61(2) పెట్టారు, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టారు, 34. 61(2) ఏం ఇండికేట్ చేస్తుంది సార్? మనకి 61(2) వచ్చేసి క్రిమినల్ కాన్స్పిరెన్సీ వస్తుంది. ఎస్, 61(2) క్రిమినల్ కాన్స్పిరెన్సీ. ఇది కూడా
ఏం క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఉంది అతనికి ఇందులో? మెయిన్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఎవరికి ఉంది ఇక్కడ? బెట్టింగ్ ఆపరేటర్కి ఉంది. అవును. అతను అరెస్ట్ చేయలేదుగా. అతను కనీసం A1గా కానీ ముందు అతని అకౌంట్ల నుంచి రికవరీ చేయాలిగా డబ్బులు. అవును. యాపే రన్ అవ్వకుండా చూడాలిగా. మరి అది ఎందుకు చేయలేకపోయారు ఇక్కడ పోలీసులు? ఇక్కడ నెక్స్ట్ ఇంత బహిరంగంగా యాప్లు రన్ అవుతూ ఉంటే ఏం చేస్తోంది గవర్నమెంట్? ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? పోలీసు వ్యవస్థ కళ్ళు మూసుకొని నిద్రపోతుందనే మనం చూడాలి. ఎవరో ట్వీట్ చేసినప్పుడు మాత్రమే ఆగమేఘాల మీద నిద్రలేస్తూ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లను అరెస్ట్ చేస్తూ ఉంది. ఇన్ఫ్లుయెన్సర్లు చేసేది కూడా తప్పే, మనం దాన్ని ఖండించాల్సిందే. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రమోట్ చేయకూడదు. ప్రమోట్ చేసిన వాళ్ళ మీద ఏపీ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు కట్టండి. సుమోటోగా కేసులు నమోదు చేయండి. మీ కంప్లైంట్ ఉండాల్సిన అవసరమే లేదు. సుమోటోగా రిజిస్టర్ చేయండి. ఎవరు ప్రమోట్ చేసినా తీసుకొని రండి, స్టేషన్కి పిలిపించండి, 10,000 రూపాయలు ఫైన్ వేయండి ఫస్ట్ అఫెన్స్ కింద, 41A నోటీస్ ఇప్పించి పంపించండి. మళ్ళీ రిపీటెడ్గా అఫెండర్ చేస్తే కాగ్నిజబుల్ అఫెన్స్గా కన్సిడర్ చేసి జైలుకి పంపించండి. ఇది పోలీసులు నిరంతర చర్య, ఎప్పుడూ చేయాల్సిన చర్య. ఎవరో పోస్ట్ చేస్తేనో, ఎవరో ట్వీట్ చేస్తేనో అప్పటి వరకు నిద్రపోయి హడావుడిగా లేచి ఒక వ్యక్తి మీద మీరు బలప్రయోగం చేయాల్సిన అవసరం లేదు. తప్పుడు సెక్షన్స్ తన మీద బలవంతంగా రుద్ది తనని లోపల ఉంచి చిత్రహింసలకు గురి చేయాల్సిన నెసిటీ అంతకన్నా లేదు. ఇంకొకటి, ఐటీ యాక్ట్లో 66C పెట్టారండి. ఇదేం చెప్తుంది? ఐడెంటిటీ థెఫ్ట్, పనిష్మెంట్ ఫర్ ఐడెంటిటీ థెఫ్ట్. లోకల్ బాయ్ నాని ఏం చేశాడు? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. ఎవరి ఐడెంటిటీని దొంగతనం చేశాడా? ఎవరి క్రెడెన్షియల్స్ అన్నా కొట్టేశాడా? ఆ సెక్షన్ ఎలా అప్లికబుల్ అవుతుంది అసలు? 66D చీటింగ్. ఓకే, బ్యాప్ రన్ చేసి చీటింగ్ చేశాడు అనుకుందాం, అది పెట్టండి సెక్షను. నిజంగా ఎవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే వాళ్ళందరి మీద సుమోటోగా ఏపీ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 3(4) ప్రకారం, ఐటీ యాక్ట్ 66C ప్రకారం కేసు పెట్టాలని చెప్తున్నాం. 10,000 రూపాయలు ఫైన్ వేయాలని చెప్తున్నాం. రిపీటెడ్గా అఫెన్స్ చేస్తే కాగ్నిజబుల్ అఫెన్స్గా కన్సిడర్ చేసి జైలుకి పెట్టాలని చెప్తున్నాం. దీన్ని మనం ఎక్కడా కూడా ఇది తప్పు అని చెప్పట్లా పోలీసుల సైడ్ నుంచి. కానీ ఇలా బెట్టింగ్ ఆపరేటర్స్ని వదిలేసి ప్రజల నుంచి కోట్లు కొట్టేస్తూ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అవుతున్నటువంటి ఈ బెట్టింగ్ ఆపరేటర్ను వదిలేసి ఆ యాప్ ఇన్ని మెన్షన్ చేశారుగా, ఇన్ని యాప్స్ మీ మొబైల్లో ఇప్పుడు ఓపెన్ చేయండి, పరి మ్యాచ్ వస్తుందో రాదో? వస్తుంది. మీ మొబైల్లో ఓపెన్ చేయండి, 1x బెట్ వస్తుందో రాదో? మీ మొబైల్లో ఓపెన్ చేయండి, ఇక్కడ ఉన్న ఈ 10 బెట్టింగ్ యాప్స్ ఓపెన్ అవుతాయో లేదో? దీనికి ఏం చేద్దాం? మెయిన్ చర్య ఎక్కడ తీసుకోవాలి? మరి ఈ ఆపరేటర్స్ మీద ఎందుకు కేసు కట్టడం లేదు? ఒక్క పరి మ్యాచ్ టర్న్ ఓవరే పర్ ఇయర్కి వచ్చేసి 6,600 కోట్లు. ఏ ట్యాక్స్ కట్టట్లా గవర్నమెంట్కి, జిఎస్టీ పే చేయట్లా. ఎందుకు? ఈ యాప్ ఇండియాలో రిజిస్టర్ అయ్యలేదు, కురసావ్ అనే కంట్రీలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ 10 యాప్స్ కూడా ఇండియాలో రిజిస్టర్ అవ్వబడలేదు, కురసావాలో ఉన్నాయి. వీళ్ళెవరు మనకి జిఎస్టీ కూడా కనీసం పే చేయరు. పే చేయకుండా దోచుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళని ఏం చేస్తారు? ఎందుకు గవర్నమెంట్, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాటిని బ్లాక్ చేయలేకపోతుంది? ఎందుకు వాళ్ళ మీద కేసులు కట్టడం లేదు? ఎందుకు ముంబైలో ఆపరేటర్స్ ఉన్నాయి వెళ్ళి అరెస్ట్ చేయలేకపోతున్నారు? అంటే ఎవరన్నా నిద్రలేస్తే ఇలాంటి వాళ్ళని ఎవరు ప్రమోట్ చేశారో వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టేసేసి మీకు కక్షపూరితంగా లేనిపోని సెక్షన్స్ పెడతారా? ఈరోజు హీరింగ్ జరుగుతుంది వైజాగ్ కోర్టులో. మా ప్యానెల్లో ఉన్నటువంటి కార్తిక్ సిద్ధార్థ అనే అడ్వకేటే దానికి అప్పీర్ అయ్యారు. జడ్జి గారు ప్రశ్నిస్తున్నారు, అసలు ఎన్ని సెక్షన్స్ యాప్ను ప్రమోట్ చేసినందుకు మీరు ఎలా పెట్టారని జడ్జి గారు అడుగుతున్నారు పీపీ గారిని. అలా ఉంది ఈరోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ. పోలీసులు చర్యలు తీసుకోవాలి, కానీ ఇలాంటి నేను తప్పు చేశాను, నేను ఇక ముందు చెయ్యను, క్షమించండి అని చెప్పిన తర్వాత కూడా ఇలా తప్పుడు కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ ఈ కేసులో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండొచ్చు? ఈ కేసులో డెఫినెట్గా బెయిల్ అనేది వస్తుంది. ఇక్కడ రాకపోతే ఏపీ హైకోర్టులో వస్తుంది. ఇది కేవలం లోకల్ బాయ్ నాని మీద ఎందుకు పెట్టారనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఏపీలో ఎంతమంది ప్రమోటర్స్ ఉన్నారో అంతమంది మీద పెట్టాలిగా ఇవే సెక్షన్స్. సజ్జనార్ వాళ్ళందరి గురించి మాట్లాడలేదుగా. సజ్జనార్ మాట్లాడితేనే పెట్టాలా? మీకు బాధ్యత లేదా? చట్టం సజ్జనార్ గుర్తు చేస్తే ఉందా? ఈ చట్టాన్ని చేసి 2017లో చేశారు, 2019లో చేశారు. ఏపీ అబాలిష్ చేసింది స్టేట్, ఆంధ్రప్రదేశ్లో.
మరి ఆ యాక్ట్ ఎన్ఫోర్స్లో ఉండాలి, ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎవరు ప్రమోట్ చేసినా సుమోటోగా మీ అంతటా మీరు కేసెస్ నమోదు చేయాలి, వాళ్ళని పిలవాలి, పోలీస్ స్టేషన్స్కి వార్నింగ్స్ ఇవ్వాలి, ఫైన్లు వేయాలి. ఇవన్నీ చేయట్లేదు కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. చట్టం సజ్జనారు చెప్తేనో ఇంకొకరు చెప్తేనో గుర్తురాదు. అది ఆటోమేటిక్గా 2019 నుంచి ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం మీలో ఉన్న లోపం. మీరు ఇంతకాలం నిద్రపోతూ ఉన్నారు. కేసులు పెట్టండి, కానీ చట్టపరంగా ఏవైతే ఏ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయో అవి మాత్రమే పెట్టండి. అన్యాయంగా ఫాల్స్ కంప్లైంట్లు తీసుకొని వచ్చి పెట్టద్దు. ఈ పులికుమార్ రెడ్డి అనే వ్యక్తి 19వ తారీఖు కంప్లైంట్ ఇచ్చాడు, 21వ తారీఖు కంప్లైంట్ ఇచ్చాడు. 19వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్లో సిద్ధు అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు, క్రికెట్ బెట్టింగ్ ఆఫ్లైన్ బెట్టింగ్ ద్వారా 3,09,00,000 నష్టపోయానన్నాడు. 21వ తారీఖు ఇచ్చిన అదే కంప్లైంట్లో లోకల్ బై నాని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇంటెన్షనల్గా చేసినట్టు కనపడట్లేదా? సిద్ధు ఏమయ్యాడు మధ్యలో? సిద్ధుని కూడా అరెస్ట్ చేస్తుంటారు. సిద్ధు దొరికాడో లేదో మనకు తెలియదు కదా. సిద్ధు అనే వ్యక్తి ప్రపంచానికి తెలియదు కాబట్టి ఎవరు మాట్లాడడం లేదు. ఇప్పుడు లోకల్ బై నాని అనే వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడు కాబట్టి ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అతను ఏదో తప్పు చేశాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అతను చేసింది తప్పు అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకెవరు కూడా ప్రమోట్ చేయొద్దనే మెసేజ్ కూడా ఇచ్చాడు, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అతను చేసిన తప్పుకి ఏపీ అమెండ్మెంట్ ఆ యాక్ట్ ప్రకారం కేసు కూడా పెట్టారు. కానీ ఇన్ని సెక్షన్స్ అయితే అప్లికబుల్ అవ్వవు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్ని కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే ఈ సెక్షన్స్ని కొట్టేస్తుందా కోర్టు? డెఫినెట్గా అతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఇస్తే ఈ సెక్షన్స్ అన్నీ ఉండవు. బెయిల్ డెఫినెట్గా వస్తుంది. ఇంటెన్షనల్గా వాళ్ళు క్లియర్గా ఎలా కడతారండి కంప్లైంట్? ఒకే కంప్లైంట్. ఈరోజు ఒక దొంగతనం జరిగింది, ఒక వ్యక్తి మా ఇంట్లో ఇవి పోయినాయి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఒక వ్యక్తి మీద. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోయి మా ఇంట్లో ఇంకొక వ్యక్తి అదే వ్యక్తికి మళ్ళీ ఇంత దొంగతనం చేసిన మళ్ళీ రెండో కంప్లైంట్ ఇస్తే 2 ఎఫ్ఐఆర్లు చేస్తారా వేరే వ్యక్తి మీద? చేయరుగా. ఒక ఎఫ్ఐఆర్గా ఉండేది. మరి 3,09,00,000 నేను నష్టపోయానని ఒక ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఉన్నప్పుడు సిద్ధు మోసం చేశాడని 3,09,00,000 లోకల్ బై నాని ఎలా యాడ్ చేశారు? ప్రమోషన్ చేసినందుకు ఎఫ్ఐఆర్ చేయండి, సుమోటోగా చేయండి. ఇలా ఫాల్స్గా ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పెట్టాల్సిన నెసిటీ లేదుగా. సుమోటోగా ప్రమోటర్స్ అందరి మీద పెట్టండి. అసలు ఈ బెట్టింగ్ అనేది అబాలిష్ చేయాలని మనం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాం అండ్ ఎన్నో రిప్రజెంటేషన్స్. సార్ ఇప్పుడు మనకి జరుగుతోంది క్రికెట్ మ్యాచ్ మనకి జరుగుతూ ఉంది. అవును. అసలు బెట్టింగ్ వేసేవాళ్ళు నిజంగా ఏం చూసి బెట్టింగ్ వేయాలంటారు? అసలు బెట్టింగ్ వేయాలంటారా? బెట్టింగ్ వేయకూడదండి. జోదం అనేది ఎప్పటికైనా ప్రాణాలకి ప్రమాదమే. ₹1,00,000 వేస్తారు, వస్తాయి 10 లక్షలు వస్తాయి అని వేస్తారు. 10 లక్షలు వచ్చినప్పుడు తీసుకెళ్ళి దాన్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ బెట్టింగ్లోనే పెడతారు. ఆస్తులు అమ్ముకొని పోయి మీరు న్యూస్ చూడండి, అంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటారు నాకు తెలిసి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఫ్యామిలీని విషమిచ్చి చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, అప్పుల పాలయ్యి ఈ బెట్టింగ్ మాఫియా వల్ల. రైతు కొడుకు తన చనిపోతే ఆ రైతు కూడా పురుగుల మందు దాకా ఆత్మహత్య చేసుకున్నాడు, 5 ఎకరాల పొలం అమ్మేసేసి అప్పులు కట్టలేక. అంటే ఏ స్థాయిలో ఈ క్రికెట్ బెట్టింగ్ మాఫియా కానీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా కానీ వెళ్తుందో మనం చూడాలి. దాన్ని ఖచ్చితంగా ఆపరేటర్ అనే యాప్, అంటే ఆపరేట్ చేసే వ్యక్తిని అరెస్ట్ చేయాలి. ఆ యాపే రన్ అవ్వకుండా చేయాలి. ఈ ప్రమోట్ చేసే ఒక యాపే రన్ అవ్వకుండా ఉన్నప్పుడు ఎవరు ప్రమోట్ చేస్తారు? ఇంతకు ముందు మనకి ప్రాణాంతకం అని చెప్పి ప్రాణాలు తీసేసుకుంటున్నారు, సైకలాజికల్గా దెబ్బతింటున్నారు అని చెప్పి పబ్జీ యాప్ని సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా డిమాలిష్ చేసేసింది, ఎక్కడ కనిపించకుండా ఇండియాలో. అలాగే టిక్ టాక్ వల్ల కూడాను చాలామంది తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళి దానికి అడిక్ట్ అయిపోయి సూసైడ్స్ కన్నా అదేంటంటే కంప్లీట్గా ఏం చేస్తున్నామో తెలియని దీంట్లో ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు అన్న దాంట్లో టిక్ టాక్ని బ్యాన్ చేసింది. మరి ఎందుకు ఈ టైప్ ఆఫ్ యాప్ని ఎందుకు ఇండియా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా ఎందుకు డిమాలిష్ చేయలేకపోతుంది? అంత యాప్స్ని డిమాలిష్ చేయగలిగిన గవర్నమెంట్ ఇవి ఎందుకు డిమాలిష్ చేయలేకపోతుంది? అంటే మీరు చెప్పిన ఈ 2 యాప్స్ టిక్ టాక్ అని కానీ లేకపోతే పబ్జీ అనేది కానీ ఇండియాలో లేదా ఇతర కంట్రీస్లో లీగల్గా రిజిస్టర్ అయినవి. అది పబ్జీ అనే నేమ్ తోటి ఇక్కడ కూడా రిజిస్టర్ అవే ఉంటాయి కంపెనీస్ ప్రాపర్గా. కానీ ఈ పరీ మ్యాచ్ కానీ లేకపోతే 1xBet కానీ ఇలాంటివన్నీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక వెబ్సైట్ని బ్యాన్ చేసింది అనుకోండి, పరీ మ్యాచ్ 1xBet బ్యాన్ చేసింది.
వెరీ నెక్స్ట్ డే షర్ట్ మార్చుకున్నంత ఈజీగా వాళ్ళు డొమైన్ మారుస్తారు. సరోగసీ డొమైన్స్ అంటారు వాటిని. parimatch.1.com, parimatch-2.com, parimatch-3.com. అంటే అన్లిమిటెడ్ నెంబర్, మీరు గెస్ చేయలేరు అనమాట. ఈరోజు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది అనుకుందాం, రేపు ఇంకొక వెబ్సైట్ వస్తుంది పరిమ్యాచ్ తోటే, ఎల్లుండి ఇంకొక వెబ్సైట్ వస్తుంది. వాళ్ళకి పెద్ద టెక్నికల్గా కూడా ఎక్కువ అవసరంలా, ఇక్కడున్న డంప్ తీసుకొని వెళ్ళి ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు అంతే. సేమ్ యాప్ రన్ అవుతూ ఉంది. ఈ ఫ్లాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ యాప్స్ రన్ అవుతూ ఉన్నాయి. మనకి ఆ మెకానిజం ఇంకా డెవలప్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిమ్యాచ్ అనేది ఎవరు సెర్చ్ చేసినా కానీ ఓపెన్ అవ్వకుండా చూడాల్సిన నెసెసిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంటి ఇన్స్ట్రక్షన్స్, అలాంటి ఆర్డర్స్ పాస్ చేసి గూగుల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎవరు పరిమ్యాచ్ అని సెర్చ్ చేసినా పరిమ్యాచ్ అనే దాంతో ఎక్కడ మన ఇండియన్ జ్యూరిస్డిక్షన్లో ఓపెన్ అవ్వకూడదు అనేటువంటి డైరెక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గూగుల్కి ఇవ్వాలి. అప్పుడు ఓపెన్ అవ్వదు. నెక్స్ట్ 1xBet అనే యాప్ని ఎవరు సెర్చ్ చేసినా కానీ వాళ్ళు సరోగసీ వెబ్సైట్తో మళ్ళీ కొత్త వెబ్సైట్తో వచ్చినా అది ఓపెన్ అవ్వకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేయాలి. దీనిలో ఉన్న లోపం ఏంటంటే చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది బడా డబ్బున్న వాళ్ళు వాళ్ళ మనీని బ్లాక్ని వైట్లోకి మార్చుకోవడం కోసం ఈ బెట్టింగ్ యాప్స్ మీదే పెట్టుబడి పెడుతూ ఉన్నారు. ఓకే, ఎవరు తీసుకుంటారు దీని మీద చర్యలు? ఇప్పుడు ఒకప్పుడు బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవాలంటే రకరకాల దారులు ఉన్నాయి కదా. ఈరోజు ఆ కరెన్సీని మార్చుకోవాలంటే వాళ్ళు వెతుకుతున్న ఈజీ దారి ఏంటో తెలుసా? బెట్టింగ్ యాప్. బ్లాక్ మనీని వైట్గా చేసుకోవటానికి. ఎస్, చాలా ఈజీగా కరెన్సీ మారిపోతుందిగా. కోట్ల రూపాయలు డైరెక్ట్గా వచ్చేస్తున్నాయిగా వితౌట్ జిఎస్టీ తోటి, ఫారెన్కి వెళ్ళిపోతున్నాయిగా. ఒక పరిమ్యాచ్ ద్వారానే 6,600 కోట్లు ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోతుందిగా. సార్ అంటే ఏంటి, దీని వెనకాతల బ్లాక్ మనీని వైట్గా మార్చుకునే కుట్రలు కూడా జరుగుతున్నాయా? ఉన్నాయి కాబట్టి ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఇది ఒక బెట్టింగ్ మాఫియా. ఈ మాఫియాలో బలైపోయేది ఎవరో తెలుసా? సామాన్య ప్రజలు, ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్. బెట్టింగ్ ఆపరేటర్ ఎప్పుడు ఎండ్ అవ్వట్లా. మనం కోరుకోవాల్సింది అది. పోలీసులు ఫైట్ చేయాల్సింది వాళ్ళ మీద. ఈ రాజకీయ నాయకులు, చట్టాలు, వ్యవస్థలు పనిచేయాల్సింది బెట్టింగ్ ఆపరేటర్స్ మీద ఫస్ట్, సెకండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, థర్డ్ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు మనం మూవీస్కి వెళ్తున్నప్పుడు ఎందుకు యాడ్లు వేస్తూ ఉన్నారు? ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని. అలాగే క్యాంపెయిన్స్ కండక్ట్ చేయండి. సో బెట్టింగ్ యాప్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్లాక్ చేసింది. ఈ బ్లాక్ చేసిన బెట్టింగ్ యాప్స్ వాడడం వల్ల ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మీ డబ్బు కోల్పోయే అవకాశం ఉంది, మీ అకౌంట్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది, మీ అకౌంట్లో నుంచి లక్షలు కొట్టేసే అవకాశం ఉంది. ఇలాంటి యాడ్స్ ఇవ్వండి. కాలేజెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయండి. యువతే కదా పాడైపోతుంది, వాళ్ళకి అవేర్నెస్ కండక్ట్ చేయండి. ఈ క్యాంపెయిన్స్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని కండక్ట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఇవన్నీ ఏమీ చేయకుండా ఎవడో ఒక ఆఫీసర్ రెస్పాండ్ అవుతాడు, ఒక ట్వీట్ చేస్తాడు, ఇమీడియట్గా నిద్రలేచిన పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారు. అలా ఉంది పరిస్థితి. అక్కడతో బెట్టింగ్ యాప్ ఆగిపోతుందా? ఆగట్లేదు కదా. అక్కడతో కోట్ల రూపాయలు దారి మళ్ళకుండా ఆగిపోతాయా? ఆగవు. మనం మార్పు కోరుకోవాలి. ఎలాంటి మార్పు రావాలి అని అంటే ఇండియాలో ఏ బెట్టింగ్ యాప్ రన్ అవ్వకూడదు. ఇలాంటి మార్పు కోరుకోవాలి. ఇండియాలో ఏ ప్రమోటర్, ఈవెన్ ధోని అయినా సరే, విరాట్ కోహ్లీ అయినా సరే, బెట్టింగ్ అనే మాఫియాని ఎంటర్టైన్ చేస్తూ ప్రమోషన్ చేయకూడదు. ఇండియాలో ఏ ఇన్ఫ్లుయెన్సర్, ఏ యూట్యూబర్ అయినా సరే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ముఖ్యంగా ప్రమోట్ చేయకూడదు. ఇలాంటి మార్పు మనం కోరుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.